తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. మొత్తం 44 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో కొందరు ఐఎఫ్ఎస్, ఐపీఎస్లు కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రాపాలిని నియమించారు. ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రోస్ను ఇంధన శాఖకు బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా వేశారు. రేట్ ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, పొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న నిర్ణయం తీసుకున్నటువంటి అంశం మేరకు ఈ రోజు దాదాపు 44 మంది ఉన్నతాధికారులు కేంద్ర సర్వీస్ లో పనిచేస్తున్న అధికారులందరూ కూడా బదిలీ చేయడం జరిగింది. వారి స్థానచలనం కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంటే ఎన్నికలు కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయి పరిపాలన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకు అనుకూలంగా ఉండేటువంటి అధికారులు అధికంగా ఆయా అధికారుల యొక్క సామర్థ్యం వాటన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలనే అంశంపైన క్లారిటీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు భారీగా 44 మంది కేంద్ర సర్వీసు ఉన్నతాధికారులందరూ కూడా బదిలీ చేయడం జరిగింది. ఇందులో ఐఎఫ్ఎస్, ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు కూడా ఉండడం జరిగింది. ఇందులో ప్రధానంగా సీనియర్ ఐఏఎస్ అధికారులకి ముఖ్యమైనటువంటి శాఖలు అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఏదైతే చీఫ్ సెక్రటరీ స్థాయిలో అదేవిధంగా స్పెషల్ సిఎస్ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎటువంటి స్థానచలనం కల్పించకుండానే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించి దాంట్లో ప్రధానంగా సవ్యసాచి ఘోష్ కావచ్చు, సంజయ్ కుమార్, వాణి ప్రసాద్, అదేవిధంగా శైలజ రామయ్యర్, అదే అహ్మద్ నదీం లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వీరంతా కూడా సీనియర్ అధికారులు. సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు వీళ్ళందరికీ కీలకమైన శాఖలు అంటే ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి శాఖలు కావచ్చు, అదేవిధంగా శైలజ రామయ్యకి పూర్తి స్థాయిలో ఎండోర్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్లను కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఇక ఒక్కొక్కరిగా చూసుకుంటే కనుక ఇలా ప్రస్తుతానికి అహ్మద్ నదీం ఇప్పటి వరకు మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసినారు. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కి చేయడం జరిగింది. ఇక వాణి ప్రసాద్ సంబంధించి ఆ ప్రస్తుతానికి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సెక్రటరీగా మెంబర్ గా పనిచేశారు. ఆమె తీసుకొచ్చి గవర్నమెంట్ యూత్ అఫైర్స్ కి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలు అప్పచెప్పారు. సంజయ్ కుమార్ కి సంబంధించి ఆయన ఇప్పటివరకు పోస్టింగ్ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. సవ్యసాచి ఘోష్ కి సంబంధించి యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ యాన్యువల్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన శాఖలు అప్పచెప్పారు. అయితే హైదరాబాద్ లో అత్యంత కీలకమైనటువంటి శాఖ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటివరకు రొనాల్డ్ రోస్ దానికి కమిషనర్ గా పనిచేశారు. ఆయనను తీసి అమ్రపాలి కాటన్ ను అక్కడ నియమించారు. దివ్యాకి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా పనిచేసినటువంటి ఆమెను సెల్ఫ్ సీఈఓగా చేయడం జరిగింది. ఇక అమ్రపాలి పాట జిహెచ్ఎంసీ చేస్తే హరిచందన దాసుకు సంబంధించినటువంటి ఆమెను ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా ప్రకాష్ రెడ్డికి సంబంధించి కార్పొరేషన్ టూరిజం కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా అలుగు అంటే వర్షిని ఎవరైతే ఉన్నారో ఆమెని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ సెక్రటరీగా మార్చారు. గౌతమ్ సంబంధించి స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా మార్చారు. ఇట్లా మొత్తంగా కూడా దాదాపు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులందరూ కూడా పరిపాలన సౌలభ్యంకి అవకాశంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నిన్న నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా మార్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా కొంతమంది నాన్ ఐఏఎస్ అంటే సెంట్రల్ సర్వీస్ అధికారులు కూడా ఉన్నారు, నాన్ సెంట్రల్. అందులో మల్లయ్య భట్ లాంటి వ్యక్తి గతంలో బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించినటువంటి నుండి కూడా సెక్రటరీగా పనిచేస్తారు. ఆయన ఇటీవల కాలంలోనే ట్రాన్స్ఫర్ చేసి వేరే అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, స్ట్రక్చరల్ సంబంధించిన డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మార్చారు. ఆయన తీసుకొచ్చి మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్ కే బీసీ వెల్ఫేర్ కు తీసుకురావడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క శాఖ ఎవరైతే పాత అధికారులు ఉన్నారో సీనియారిటీ జూనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీనియర్ అధికారులకి కీలకమైన శాఖలు అప్పచెప్తే కొత్తగా వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు అంటే రీసెంట్ గా 21 బ్యాచ్, అదేవిధంగా 2020 బ్యాచ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడిషనల్ కలెక్టర్లు గా, జోనల్ కమిషనర్ గా వాళ్ళందరూ నియమించారు. రాహుల్ కి సంబంధించి బి రాహుల్ 2020 బ్యాచ్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ కి ఇవ్వడం జరిగింది. ఆయన్ని ఐటీడీఏ భద్రాచలం కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటిదాకా అభిషేక్ అగస్త్య ఎవరైతే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ పనిచేశారో మల్కాజ్గిరి, ఆయన తీసుకొచ్చి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేయడం జరిగింది. అపూర్వ చౌహాన్ సంబంధించి జోనల్ జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా మార్చడం జరిగింది. ఇక హేమంత్ కేశవ పాటిల్ సంబంధించి జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి అతను మార్చడం జరిగింది. ఇట్లా జూనియర్ అధికారులందరూ కూడా అడిషనల్ పోస్టులు, అదేవిధంగా అడిషనల్ సెక్రటరీ పోస్టులు, మున్సిపల్ కమిషనర్ స్థాయి పోస్టులు, జోనల్ పోస్టులు మాత్రమే కేటాయించారు. వీరికి సీనియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ సర్వీస్ ని బట్టి మళ్ళీ మార్చే అవకాశం ఉంటుంది. సౌజన్య.
రైట్, థ్యాంక్ యూ రాజు.